హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ సర్వీస్మెన్స్కి చాలా ముఖ్యమైన వీడియో అండి. ఇది మన ఈసీహెచ్ఎస్ అండర్లో వచ్చే మన రాష్ట్రంలో కానీ అలాగే మన ఈసీహెచ్ఎస్ గుంటూరు, గిద్దలూరు, నెల్లూరు ఇట్లా ఏ ఈసీహెచ్ఎస్ అయినా ఈ ఏసీహెచ్ఎస్ అండర్లోకి వచ్చే ఎంపానల్మెంట్ హాస్పిటల్స్ లిస్ట్ అనేది మనకు తెలియాలి అంటే ఎలా అనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. దయచేసి ఆఖరి వరకు చూడండి. మన ఎక్స్ సర్వీస్మెన్స్కి తప్పకుండా వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఇక్కడ మనం టైప్ చేయాలండి. మనం గూగుల్లోకి వెళ్ళేసి యూటీఐ టిఎస్ఎల్ ఎంపానల్మెంట్ హాస్పిటల్స్ అని టైప్ చేయగానే మనకు ఈ విధంగా ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవటం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు మొదట్లోనే https://www.echtsbpa.com/ECHS ఈ విధంగా ఒక వెబ్సైట్ అనేది మనకు షో చేయటం జరుగుతుంది. ఈ వెబ్సైట్ని మనము ఇక్కడ టచ్ చేయగానే ఆ వెబ్సైట్లోకి ఈ యొక్క పేజ్ అనేది రీడైరెక్ట్ అవ్వటం జరుగుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీరు ఒకసారి గమనించినట్లయితే ఇది ఈసీహెచ్ఎస్ పేజ్ అండి. ఓవరాల్గా ఇక్కడ హాస్పిటల్స్ డీటెయిల్స్ అనేసి షో చేస్తుంది కదా, హాస్పిటల్ డీటెయిల్స్ ఇక్కడ టచ్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే ఈ విధంగా మనకు ఆ పేజ్ అనేది మనకు షో చేయటం జరుగుతుంది. ఇక్కడ మీరు టాప్లో మీరు ఒకసారి గమనించినట్లయితే రీజనల్ సెంటర్ అనేసి ఇక్కడ మనకు షో చేస్తుంటుంది. ప్రతి స్టేట్కి కూడా వారి రీజనల్ సెంటర్ క్యాపిటల్ స్టేటే అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్దే చూసినట్లయితే మన రీజనల్ సెంటర్ సికింద్రాబాద్ కనుక సికింద్రాబాద్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎన్నైతే డిసీజెస్కి సంబంధించి ఇవి డిసీజెస్ అన్నీ ఇక్కడ లిస్ట్ షో చేయటం జరుగుతుంది. ఈ డిసీజెస్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కార్డియో అలాగే ఎనస్థీసియా అనే 2 డిసీజెస్ని నేను సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ డిసీజెస్ని మనం సెలెక్ట్ చేసుకున్న వెంటనే మన స్టేట్లో ఎన్నైతే వీటికి సంబంధించిన ట్రీట్మెంట్కి సంబంధించిన హాస్పిటల్స్ మన ఈసీహెచ్ఎస్ అండర్లో ఉన్నాయో అవి మొత్తం కూడా మనకు రావటం జరుగుతుంది. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ ఆప్షన్ మీద టచ్ చేయండి. టచ్ చేసిన వెంటనే హాస్పిటల్స్ అన్నీ కూడా ఈ విధంగా మన ముందుకు రావటం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు. ముందుగా గుంటూరు సంబంధించిన ఆ డిపార్ట్మెంట్ ఆ డిసీజెస్కి సంబంధించిన హాస్పిటల్స్ అన్నీ కూడా వాటి డీటెయిల్స్, ఫోన్ నెంబర్స్, అడ్రస్తో సహా మన ముందుకు ఇక్కడ రావటం జరిగింది. ముందుగా గుంటూరు సిటీలో ఉన్న హాస్పిటల్స్ ఈసీహెచ్ఎస్కి సంబంధించిన హాస్పిటల్లన్నీ ఇక్కడ షో చేయటం జరుగుతుంది. అలాగే మొత్తం స్టేట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అంటే సికింద్రాబాద్ రీజనల్ సెంటర్ అండర్లో ఉన్న మొత్తం హాస్పిటల్స్ కూడా ఈ విధంగా లిస్ట్ మనకి రావటం జరుగుతుంది. నెల్లూరు, ఒంగోలు, సికింద్రాబాద్, విజయవాడ, వెస్ట్ గోదావరి ఈ విధంగా ఏ ఏరియాలో ఏ హాస్పిటల్స్ మన ఈసీహెచ్ఎస్ అండర్లో కవర్ అవుతున్నాయనే మొత్తం లిస్ట్ ఈ విధంగా మనకి షో చేయడం జరుగుతుందండి. ఈ విధంగా ఎప్పటికప్పుడు ఈసీహెచ్ఎస్ హాస్పిటల్స్ అనేవి అప్డేట్ అవుతుంటాయి కనుక మనకు ఈ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవాలంటే ఈ ప్రాసెస్ అనేది మనకు తెలిసి ఉండాలండి. సో దయచేసి అర్థమైంది కదండి ఏ విధంగా మన ఈసీహెచ్ఎస్ ఎంపానల్మెంట్ హాస్పిటల్స్ ఎలా తెలుసుకోవాలి, ఫైండ్ అవుట్ చేయాలనే విషయం అర్థమైంది అనుకుంటా. తప్పకుండా మన అసోసియేషన్ గ్రూప్స్లో అలాగే మన ఎక్స్ సర్వీస్మెన్స్కి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఎందువల్ల అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఇది మనకు చాలా బాగా ఉపయోగపడే అవకాశం ఉంది. ఇలాంటి వీడియో మరో వీడియోలో మళ్ళా కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, జై భారత్.